దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి అతిశయ కారణమెక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనని మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుచుచున్నాము. దయతొందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. ఈ 2024వ సంవత్సరములో ఈ 6 నెలలు కూడా ప్రభువా, మీ చల్లని రెక్కన సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని చూడలేక మాకంటే గనులు, మాకంటే యోగ్యులు, మాకంటే ఉన్నతమైన వారు గతించి నశించి ఉండగా అల్పులము అయోగ్యులమైనటువంటి మమ్ములను మీ కృపలో భద్రపరిచి సజీవుల జాబితాలో నిలవబెట్టి మిమ్మలను స్తుతించుకునేటువంటి సాధనాలుగా మమ్మలను ఆయత్తపరిచినటువంటి రీతిని బట్టి మిమ్మల్ని సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవ, ఈ సమయములో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యము ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మల్ని బలపరిచి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ కూడా పెంపారింప చేయమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. గడిచిన వారం స్వాల అనేటువంటి ధారావాహిక మీద మన వర్తమానాలను ప్రారంభించుకున్నాం. స్వాల అనగా ఒక లాటిన్ పదము. దీనికి అర్థము మాత్రమే, లేక ఒక్కటే, లేక ఒంటరి అని అర్థం. గడిచిన వారము లేఖనము మాత్రమే అనేటువంటి సత్యం మీద వాక్యాన్ని మనము ధ్యానించుకోవటం జరిగింది. మనందరికీ మన విశ్వాస ప్రామాణికము దేవుని వాక్యం. ఎంతోమంది ప్రవక్తలు రావచ్చు, ఎంతోమంది వాక్చాతుర్యము కలిగిన వారు రావచ్చు, ఎందరో గొప్పవాళ్ళు రావచ్చు. వారందరికంటే దేవుని వాక్యమే పైనున్నటువంటిది.
మన చిట్ట చివరి అధికారము కేవలము లేఖనాలకు మాత్రమే ఉంది. లేఖనాలు ఉంటే చాలు మనం రక్షణ పొందొచ్చు. లేఖనాలు ఉంటే చాలు మనం భక్తిని పొందొచ్చు. లేఖనాలు ఉంటే చాలు మనము ముక్తిని పొందొచ్చు అనేటువంటి విషయాన్ని గడిచిన వారము మనము నేర్చుకున్నాం. ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి ఈ ధారావాహికలో రెండవ అంశం ఏంటనగా సోలా ఫిడే, విశ్వాసము మాత్రమే. విశ్వాసము మాత్రమే అనేటువంటి ఈ రెండవ విషయాన్ని మనం ఈ దినాన్ని నేర్చుకోవటానికి ఆయత్తపడుతూ ఉన్నాం. ప్రియులారా, మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు ఈ రోమన్ క్యాథలిక్ పోరాడుతూ ఉన్నప్పుడు ఆ పోరాటంలో భాగంగా 95 విషయాలను మరి అక్టోబర్ 31వ తేదీన ఆ పెద్ద చర్చికి అతికించాడని మీకు చెప్పాను. అతికించినటువంటి 95 విషయాల్లో విశ్వాసానికి సంబంధించినటువంటి విషయము ఒకటి. లూథర్ భక్తుడు ఈ రోమీలకు రాసిన పత్రిక చదువుతూ ఉండగా ఇతనుకు ఒక వచనము ఎదురుపడింది. ఆ వచనం ఏంటనగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అనేటువంటి ఒక అద్భుతమైన మాట లూథర్ భక్తుణ్ణి పట్టుకుని ఒక మనిషి రక్షణ పొందటానికి, ఒక మనిషి పరలోకములోనికి వెళ్ళటానికి విశ్వాసం మాత్రమే చాలు అనేటువంటి విషయాన్ని దృఢముగా నమ్మాడు, చాటి చెప్పాడు. అనేక మంది ఈ విషయాన్ని నమ్మి వెంబడించటం కూడా మొదలుపెట్టారు. అందుచేత ఈ రోజున విశ్వాసము మాత్రమే అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో చాలా రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనము విభజించినట్లయితే 3 రకాల అయినటువంటి విశ్వాసాలు మనకు కనబడతాయి. అందులో మొట్టమొదటిది సేవింగ్ ఫెయిత్, రక్షించే విశ్వాసము. రక్షించేటువంటి విశ్వాసము అనగా నరకము నుండి పరలోకములోనికి చేర్చబడటానికి మన జీవితములో కలిగినటువంటి విశ్వాసమే రక్షించేటువంటి విశ్వాసం. అపోస్తుల కార్యాల గ్రంథములో చెప్పబడింది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ప్రియులారా, ఎవరిని నమ్మాలి మన రక్షణ కొరకు? యేసు ప్రభువారిని నమ్మాలి. ఎందుకంటే ఆయన సాక్షాత్తు దేవుడయ్యుండి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకములో 33.5 సంవత్సరాలు జీవించి నిష్కామ కర్మయోగిగా మన మధ్య ఆయన జీవించి తన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు కార్చి ఆయన మన కొరకు తన యొక్క జీవితాన్ని ధారబోసాడు. అందుచేత మనమందరము కూడా ఎవరిని నమ్మితే పరలోకంలోకి వెళ్తామనంటే, ఎవరైతే మన కొరకు మన పాపముల కొరకు తన రక్తాన్ని చిందించి ధారబోసారో ఆయనను నమ్మితే మనమందరము కూడా పరలోకంలోనికి వెళ్తాం అనేటువంటి విషయము దేవుని వాక్యము నొక్కి చెబుతూ ఉంది. కాబట్టి మనము నరకము నుండి తప్పించబడి పరలోకానికి మనల్ని తోడుకునే వెళ్ళేటువంటి విశ్వాసం ఏదైనా ఉన్నది అని అంటే అది రక్షించేటువంటి విశ్వాసము అనే విషయాన్ని మీరందరూ కూడా మొట్టమొదటిగా మీరు గమనించాలని మనవి చేస్తున్నాం.
ఇంచుమించు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది 90% యేసయ్య మమ్ములను నరకము నుండి తప్పించి పరలోకానికి పంపిస్తున్నాడు అనేటువంటి నమ్మకంతోనే ఇక్కడికి వచ్చారు అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ నమ్మకాన్ని ఏమంటామని అనగా రక్షించేటువంటి విశ్వాసము. రెండవ నమ్మకము హీలింగ్ ఫెయిత్, స్వస్థపరిచేటువంటి విశ్వాసము. స్వస్థపరిచేటువంటి విశ్వాసము. ప్రియులారా, ఈ భూలోకంలో పుట్టినటువంటి మనకందరికీ కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక రోగం వస్తుంది. వాక్యం చెప్తుంది, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కొంచెమైనను స్వస్థత లేదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇంతకుముందు వయసు ఎక్కువైపోయిన వాళ్ళకి వచ్చేది బీపీ, షుగరు. ఇప్పుడు పెళ్లి కాని పిల్లలకి, స్కూల్లోకి వెళ్ళే పిల్లలకి కూడా బీపీ, షుగరు ఉన్నదని అంటే లోకం ఎంత దారుణంగా మారిపోయిందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోగలరు. చిన్న వయసులో వచ్చేసిన మనం ఏం చేయలేం. ఎందుకంటే గల్ఫ్లో పుట్టిన పిల్లలకు కూడా షుగర్ ఉంటుంది. అలాగైనా డ్రింకులు మానరు, స్వీట్లు మానరు, మెడిసిన్ మానరు. ఇలాగే బ్రతుకుతూ ఉండేటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. కనుక మనందరికీ కూడా మన జీవితంలో ఏది అవసరం అని అంటే స్వస్థత అవసరం. ఈ స్వస్థత కొరకు మనందరికీ రకరకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. ఒకడు అంటున్నాడు బైబిల్లో, ప్రభువా నువ్వు మా ఇంటికి రావక్కర్లొద్దు, మా ఇంటికి రావక్కర్లొద్దు, ఇక్కడే ఉండి నువ్వు మాట మాత్రము సెలవిచ్చినా అక్కడ కార్యము జరుగునని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. అమ్మా, మీకు స్వస్థత కావాలంటే మీ తల మీదే చెయ్యెట్టి ప్రార్థన చేయక్కర్లేదు. పలహారం మీద చేసి ప్రార్థన చేస్తే పలహారంలో ఏమైనా దొరుకుతుందా? చెప్పండి, ఏమైనా దొరుకుతుందా? డ్రింకుల మీద చేసి ప్రార్థన చేస్తే డ్రింకులు ఏమన్నా వెళ్తుందా? మనుషులు ఇలాంటి నమ్మకాలు అన్నమాట. ఇక్కడ మీరు గమనించండి, ప్రభువా నా కింద 100 మంది పనిచేస్తున్నారు, ఒకరిని కొట్టు దగ్గరికి పంపిస్తాను, ఒకరిని ఆఫీస్ దగ్గరికి పంపిస్తాను, ఒకరిని కోరిమేలు పంపిస్తాను, ఒకరిని అంగర పంపిస్తాను, ఒకరిని మెండపడి పంపిస్తాను. ఈ 100 మంది కూడా నేను ఏం చెప్తే అది చేస్తారు. ఎందుకంటే ఈ 100 మంది మీద నేను అధిపతిని. నా కింద పనిచేసేవాడే నేనేం చెప్తే చేస్తున్నాడే. నీకు ఈ ప్రకృతిలో లోబడలేనటువంటిది ఏముంది? ప్రభువా మీరు మా ఇంటి దాకా రావక్కర్లేదండి, మీరేం చేయండి, ఇక్కడి నుంచే ఆజ్ఞాపించండి, ఇక్కడి నుంచే సెలవు ఇవ్వండి, అక్కడ కార్యం జరుగుతుందని అన్నాడు. ప్రభు అన్నారు, ఇజ్రాయేల్ దేశంలో ఇంత విశ్వాసం కలిగిన వాడిని నేను ఎక్కడ చూడలేదు, ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. అందరూ తలమే చేయండి అంటారు, నూనె రాయండి అంటారు, అది రాయంటారు, ఇది రాయి అంటారు. ఈయన ఏమంటాడు తెలుసు, ఏం చేయొద్దు నాయనా, నువ్వు మాట మాత్రము సెలవిస్తే కార్యం జరుగుతుంది. ఇదేంటి అనగా స్వస్థతను గూర్చిన నమ్మకము, స్వస్థతను గూర్చినటువంటి విశ్వాసం. మీ విశ్వాసం ఒకలాగా ఉండొచ్చు, నా విశ్వాసం ఒకలాగా ఉండొచ్చు. చూడండి, మీకు ఎవరికో రోగం వచ్చింది అనుకోండి, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా మీకు తగ్గదు. మీరేమంటారనంటే పలానా డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళండి అంటారు. ఎందుకంటే మీ నమ్మకం అంతా అక్కడ ఉండిపోయింది. ఆయన ఒక బాటిల్ పగలగొట్టి నీళ్లు లాగి డిస్టిల్డ్ వాటర్ లాగేసి దాన్ని ఇంజక్షన్ చేసేసాడు అనుకోండి, దెబ్బ తగ్గిపోద్ది మీకు. ఎందుకు మందు లేదు, ఏమీ లేదు. మీకు చేసిన ఇంజక్షన్ ఏంటి? వాటర్ తగ్గిపోయింది. ఏంటంటే నీ నమ్మకం అదనమాట. ఇంతకుముందు మా చిన్నప్పుడు గాలి డాక్టర్ గారు అని ఉండేవారు. ఆయన ఏం చేసినా చేయకపోయినా ఆయన చెయ్యెత్తే తగ్గిపోద్ది అనుకునేవాళ్ళు. జనాలు ఆయన వచ్చి ఇంటికి వెళ్ళిపోయి ఆయనకు వచ్చి చెయ్యేసి వెళ్ళిపోయిన తర్వాత తగ్గిపోయిందని తిరిగేసేవారు. ఆయన చెయ్యి అలాంటిది. కనుక మనందరికీ రకరకాల రోగాలు ఉన్నాయి, మనకందరికీ రకరకాల రోగాలు ఉన్నాయి. కానీ మనందరి నమ్మకం ఒకటి కాదు. ఈయన అంటున్నాడు,
నువ్వు మాట మాత్రము సెలవిస్తే అక్కడ జరిగిపోద్ది ప్రభువా, నేను నమ్ముతున్నాను అన్నాడు. ఇంకొక ఆవిడ ఏమంటుందో తెలుసా? నేను యేసయ్యని అడగను, యేసయ్య శిష్యుల్ని అడగను, శిష్యులు పక్కన ఉన్న వాళ్ళని కూడా అడగను. నేనేం చేస్తానంటే నేను వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటాను, నా రోగం తగ్గిపోద్ది అనుకుంటుంది. ఎవరితోడు మాట్లాడలేదు, ఎవరి గురించి, ఆమె యొక్క జబ్బు గురించి ఎవరికీ చెప్పలేదు. ఆవిడ వచ్చిందండి, ఎవరు చూడకుండా యేసు ప్రభు వారు వస్త్రపు చెంగు పట్టుకుందండి. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, సీ మేడ్ హోల్, ఆమె సంపూర్తి చేయబడ్డది అని రాయబడ్డది. అనగా అప్పుడు దాకా ఎలాగుందన్నమాట, అసంపూర్ణంగా ఉంది. ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగును పట్టుకుందో, పట్టుకున్న వెంటనేనంట ఆమె రక్తపు దార ఆగిపోయిందంట, ఆమెకు స్వస్థత కలిగిందట. ఒకడేమో మాట మాత్రం సెలవివ్వండి అంటున్నాడు, ఇంకొకడు ఆవిడేమో నేను ఎవరితోటి మాట్లాడను, నేను వస్త్రాన్ని పట్టుకుంటాను అంటుంది. చూసారా, ఇద్దరి జీవితంలో కూడా ఏం జరిగింది? కార్యము జరిగింది. అందుచేతన యేసు ప్రభువారు ఎవరిని స్వస్థపరిచినా, ఎవరికి రోగం తగ్గించినా అందరితోనే కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసమే నిన్ను, నా దగ్గరున్న అద్భుతాలు తగ్గించినాయి అన్నాడు ఆయన. ఇప్పుడు జనం ఏమంటున్నారు? యేసయ్యకి జనానికి తేడా ఏంటి? ఈ ఊరు వచ్చేయండి, ఈ ఊరు వస్తే మీ రోగం తగ్గిపోద్దని ఓడు ఒకడు. ఇంకొకడేమో మా సాల్లోకి వస్తే మీ రోగాలు తగ్గిపోతాయనేవాడు ఒకడు. కానీ యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారనంటే, అమ్మా నీవు ఇలాంటి విశ్వాసము కలిగి ఉన్నావు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మన సంఘంలో కృపావతి గారి కోసం చాలా ఆందోళన చెందాం. ఏం తాగిన ఆవిడకి ఏమట్లేదు, ప్రతిదీ కూడా వాంతి వెళ్ళిపోతుంది. బిడ్డలు చెప్పారు ప్రార్థన చేయమని, ప్రార్థన చేసాం. ఈరోజు దేవుడి మందిరంలోకి వచ్చింది ఆవిడ. దేవుడు కలగజేసినటువంటి విశ్వాసం చాలా గొప్పది. కనుక మీ విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు. నువ్వు నమ్మే విధానం వేరు, నేను నమ్మే విధానం వేరు. నా పద్ధతి వేరు, నీ పద్ధతి వేరు. కానీ అందరూ అపేక్షించేది ఏంటనంటే, మాకు అనారోగ్యము నుండి ఆరోగ్యము కలగాలి అనేటువంటి విశ్వాసం మేము కలిగి ఉన్నాం. మీరేం కలిగి ఉన్నారు? ఒకసారి ఉపవాస కూటాలు అయిపోయిన తర్వాత ఒక సహోదర అరటిపళ్ళు హస్తం తీసుకొచ్చి ప్రార్థన చేయమని, అరటిపళ్ళు హస్తం తీసుకొచ్చి ప్రార్థన చేయమంటే దేనికమ్మా అన్నాను. ఆవిడ అంది, నేను ఈ యొక్క అరటిపండు తింటే నాకు పిల్లలు పుడతారని నమ్మకం ఉందండి అన్నది. అరటిపండులో ఏమన్నా ఉందా? కానీ ఆవిడ అలా నమ్మింది. అంచేత అరటిపండులో ఏముందమ్మా బయటకు పడే అని అనలేదు నేను. అమ్మ నీవు అరటిపండు తింటే నీకు గర్భం వస్తుంది అనుకుంటున్నావు కాబట్టి నీ విశ్వాసం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, నీ విశ్వాసం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు ఆవిడ అరటిపండు తిన్నది, 2 ఆడపిల్లలు పుట్టారు. నేను స్తోత్రం జరిగిందా? ఆవిడ విశ్వాసం అలా ఉంది. మీకు అరటిపండే రావక్కర్లేదు, అరటిపండు కూడా రావచ్చు. లేకపోతే కొబ్బరికాయ తింటే నాకు గర్భం వస్తుందని మీరు అనుకోవచ్చు, మీ నమ్మకం అది. కానీ ఆ నమ్మకాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు అదేం చేస్తుంది? అది పని చేస్తుంది. మొట్టమొదటి విశ్వాసం ఏంటో తెలుసా? రక్షించేటువంటి విశ్వాసము. నేను యేసయ్యని నమ్మితే నేను రక్షణ పొందుతాను, నా ఇంటి వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. రెండవ విశ్వాసము ఏంటో విశ్వాసము చెప్పండి అమ్మా? స్వస్థత కొరకు విశ్వాసము. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుడు తగ్గించలేని రోగం అంటూ లేనే లేదు. నువ్వు ఏమి నమ్మావో ఆ నమ్మిన దాన్ని బట్టి దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను స్వస్థపరిచి ఆయన చెప్తాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మూడవది నీడింగ్ ఫెయిత్, అవసరము కొరకు విశ్వాసము. అవసరాలు తీర్చబడటం కొరకు విశ్వాసం. ప్రియులారా, మనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి.
కొన్ని అవసరాలు మనుషులు తీర్చగలరు, కొన్ని అవసరాలు దేవుడు తప్ప ఇంకెవరో తీర్చలేరు. దేవుడు మాత్రమే తీర్చగలిగేటువంటి అవసరాలకు మనం మనిషి మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఎప్పుడూ కూడా మన సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసు ప్రభు వారు ఊరికి దూరంగా మీటింగ్ పెట్టారు. ఎందుకంటే ఊర్లో అంత ఖాళీ ఉండదు కదా. ఊరికి దూరంగా మీటింగ్ పెట్టారు. యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వింటూ ఉండిపోయారు. మనుషులు ఎవరికీ కూడా ఆకలేయలేదు. మనుషులు ఎవరికి ఆకలేయలేదు. తీరా పోసి వాళ్ళ ఇంటికి వెళ్ళే టయానికి వాళ్ళు గత కొన్ని దినాల నుంచి వాళ్ళకి భోజనం లేదు కాబట్టి వెళ్తా దారిలో పడిపోయి సొమ్మసిల్లిపోవటానికి అవకాశం ఉంటుంది. యేసుప్రభు వారి శిష్యులు వచ్చి అంటున్నారు, వీళ్ళందరికీ చాలాసేపు నుంచి వాక్యం వింటున్నారు, ఆకలి మర్చిపోయి విన్నారు, వీళ్ళందరికీ భోజనం పెడదామని అంటే ఇక్కడ హోటల్లో లేవు, షాపులు లేవు, ఏమీ లేవు, వీళ్ళందరికీ భోజనం పెట్టడం ఎలాగా అని వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు. ఆంధ్రే వచ్చి అంటాడు, ఓ చిన్నపిల్లడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ అవి ఎవరికి సరిపోతాయి అని అంటున్నారు. ప్రియులారా, మీరు విషయం గమనించండి. మీటింగ్కి వెళ్తున్నామని వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళందరికీ మీటింగ్కి వెళ్తున్నామని తెలుసు, మీటింగ్ లేట్ అవుతుందని తెలుసు, మీటింగ్ నుంచి వచ్చేటప్పుడు ఆకలేస్తుందని కూడా తెలుసు. గుంటూరులోని బైబిల్ మిషన్ వాళ్ళు సభలు పెడతారండి. తిన్నవాడు తిన్నట్టే ఉంటారు అక్కడ జనాలు చూసినట్లయితే. వాళ్ళు భోజనం పెడతారని తెలుసు, సాంబార్ వేస్తారని తెలుసు, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. అయినా ఇక్కడి నుంచి పచ్చళ్ళు, పులిహారలు, రకరకాల మూటలు కట్టుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మధ్య మధ్యలో వెళ్ళి కూడా కలుపుకుని తింటే బాగుంటుందని చెప్పేసి. కొంతమంది మేము వెళ్ళి చూసాం, అక్కడ గుంటూరు వెళ్ళి చూసినప్పటికీ అక్కడ వాక్యం వినే వాళ్ళు తక్కువని, భోజనాలు చేసేవాళ్ళు ఎక్కువని. వీళ్ళందరూ వీళ్ళకెళ్ళ మీటింగ్ పెట్టేసుకుంటున్నారు, తింటున్నారు, కౌలు చెప్పుకుంటున్నారు, అసలు వాక్యం ఎవడంటలేదు అక్కడ. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మోసుకు తెచ్చుకున్నారు అక్కడికి. ఎందుకు? మధ్య మధ్యలో వాళ్ళు పొద్దున్న సాయంత్రం పెడతారు కదా, మధ్య మధ్యలో ఆకలి అయితే తినడానికి వీళ్ళందరూ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి. యేసు ప్రభు వారి మీటింగులకు కూడా అందరూ తెచ్చుకున్నారు, కానీ ఎవడో కూడా బిగబట్టేసి ఎవడో కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను ఇచ్చేస్తే మరి నాకు ఆకలి ఎత్తే నాకు ఎవడెడతాడు? చిన్నపిల్లోడు, నిస్వార్థపరుడు. వాళ్ళ అమ్మ మూట కట్టి ఇచ్చిందంట, నాన్న నువ్వు వెళ్తున్నావు కదా, ఆ వెళ్ళినటువంటి మీటింగ్లో నీకు ఆకలి ఎత్తి జాగ్రత్తగా ఇది ఓపెన్ చేసుకుని తినని చెప్పేసి మూట కట్టి ఇచ్చిందట. ఇప్పుడు ఆ పిల్లోడు ఏమంటున్నాడు తెలుసా? ఎవడు ఇవ్వకపోతే ఈ పిల్లోడు వచ్చి అంటున్నాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, నేను ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేసాడు. ఆంధ్రే వచ్చేమో ఇది ఎవరికి సరిపోద్ది అంటున్నాడు, ప్రభు చాలు అంటున్నాడు. అందరూ వరుసగా కూర్చోండి, పంక్తిల్లో కూర్చోండి, అందరూ వరుసగా కూర్చోండి అని అందరూ తినేయగానంటే ఇంకా 12 గంపలు మిగిలితే పట్టిపోవటానికి చాలామంది వస్తారు. అసలు కొంతమంది మిగలకుండానే దాచేసుకుంటున్నారు. ఆదివారం భోజనాలు పెడతానంటే ప్రాబ్లం ఏంటో తెలుసా? సందా బియ్యం నిండా మళ్ళీ అన్నం వేసుకెళ్ళిపోతున్నారు కొంతమంది. ఎదుటోడుకు ఉందా లేదా అనేటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు ఏం పట్టిపోతామన్నా గొడవే, కానీ ఏం ఇద్దామన్నా గొడవ చాలామందికి లేదు. పిల్లోడు అందరూ దాచుకుంటుంటే ఈ పిల్లోడు ఇచ్చేశాడు. ప్రభువు స్తుతించాడు, అందరికీ పెట్టించాడు, అందరికీ సమృద్ధిగా జరిగిపోయింది. 12 గంపలు మిగిలింది. ఇప్పుడు ఈ 12 గంపలు తీసుకోవటానికి ఎవరు అర్హులు? 12 గంపలు పిల్లడు మోసేస్తాడా? ఏం చేయాలి? ఇలా మర్యాదస్తులు అయితే 12 గంపలు మోసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చిన, అమ్మ మంచి కొడుకుని కన్నావమ్మా, అందరూ దాచుకుంటే నీ కొడుకు దాచుకోకుండా ఇచ్చాడమ్మా, ఇది మీ కుటుంబానికి చెందవలసిందమ్మా అని 12 మంది 12 గంపలు మోసి పట్టుకెళ్ళి ఇస్తారా, లేకపోతే జనాలు పనిచేసుకుంటారా? ఇక్కడ చూడండి, ఈ చిన్న పిల్లోడు నేను ఇస్తే కార్యం జరుగుతుందని నమ్మాడు కాబట్టే ఇచ్చాడు. దేవుడు అక్కడ కార్యం చేశాడు.
గొప్ప పరిస్థితులు అక్కడ కనబడ్డాయి. ప్రియుల దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన అవసరాల కొరకు మనం ఏం చేయాలనంటే మనము దేవుని యందు విశ్వాసాన్ని కనపరచాలి. ప్రవక్త అప్పులు చేసి చచ్చిపోయాడు. అప్పులోళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతామని కుటుంబం చల్లాచెదరైపోయేటువంటి పరిస్థితి. ఈవిడ అంటుంది, నాకంటే ఏ మార్గము కనపడటం లేదు, నాకు కనపడుతుందల్లా దేవుని దాసులు తప్ప నాకు ఎవరు కనపడట్లేదు. నేను దేవుని దాసుని దగ్గరికి వెళ్ళి నాకున్న సమస్యను చెప్పుకుందాం అని విశ్వాసంతో ఊరుదులు పారిపోలేదు, అప్పెగ్గొట్టు పారిపోలేదు. ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? విశ్వాసముతో దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంది, అయ్యా నీకు తెలుసు నా భర్త భక్తి కలిగినటువంటి దైవజనుడు, కానీ అప్పులు పాలైపోయి అప్పులు తీర్చకుండా చనిపోయాడు. ఇప్పుడు మా అందరి మీదకి ఈ యొక్క సమస్య వచ్చింది. దైవజనుడు అంటున్నాడు, అమ్మ నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఉప్పు ఉంటే ఉప్పునే దేవుడు దీవింతాడు, నీ దగ్గర బియ్యం ఉంటే బియ్యమే దేవుడు దీవింతాడు, నీ దగ్గర నూనె ఉంటే నూనె దేవుడు. నీ దగ్గర ఏముందో సేపు అబద్ధం ఆడుకో. ఏమన్నా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తానండి? ఏమన్నా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తానని అన్నదా? పోనీ ఎవరన్నా మీదేసుకుని వీళ్ళ అప్పులన్నీ తీర్దామని అంటే ఎవరు మీదేసుకుని తీరుస్తారు ఈ అప్పులన్నీ? అదే దేవుడు తీరిస్తే అప్పులన్నీ తీరిపోయి తిప్పలన్నీ తీరిపోయి ఇంకా మిగులుండేలాగా చేస్తాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడండి? అప్పులన్నీ తీరిపోతాయి, మిగిల్లోకి వచ్చేస్తావు, నీకు తిప్పలో బాధలు ఉండవు. అంచేతనే కొన్ని అవసరాలకు మనం ఎవరిని నమ్మాలి? చెప్పండి అమ్మా, దేవుడిని నమ్మాలి. ఒకసారి నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకి చేయి చాచి సహాయం చేస్తాం. సహాయం పొందిన వాళ్ళు కూడా నాకు బాకీ ఉన్నానన్న సంగతి మర్చిపోతారు. వాళ్ళు నాకు బాకీ ఉన్నానన్న సంగతి మర్చిపోయి అయ్యి కొనుక్కుంటారు, కానీ నా బాకీ మాత్రం తీర్చరు. అంత దారుణంగా ఉన్నారు జనాలు కొంతమంది. అదే నాకు సహాయం అవసరమైతే నా డబ్బు నాకు రాదు, నాకు సహాయం చేసేవాడు కూడా ఎవడో లేడు. ఎవరు తప్ప? దేవుడు తప్ప. ఎందుకంటే మన అవసరాలన్నీ తీర్చగలిగేటువంటి దేవుడు ఆయన ఉన్నాడు అని నమ్ముతున్నాం. అమ్మా నీ దగ్గర ఏముంది? ఆవిడ దగ్గర ఏముందో దాచుకోకుండా చెప్పింది, దేవుడు దాన్నే దీవిస్తాడు. ఎవరి మీద వేసుకున్నారు ఈ అప్పుల భారం అంతా? దేవుడే వేసుకున్నాడు. ఎవరు తీర్చారు ఈ అప్పులన్నీ? దేవుడే తీర్చాడు. నిలవలో ఉండేలాగా ఎవరు చేస్తారు సహాయము? దేవుడే చేశాడు. 3 రకాల విశ్వాసాలు. ఒకటి రక్షణ కొరకైనటువంటి విశ్వాసము, రెండవది స్వస్థత కొరకైనటువంటి విశ్వాసము, మూడవది అవసరత కొరకైనటువంటి విశ్వాసము. ఏదైనా అవసరమైనప్పుడు ప్రియులారా ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకండి. అదేదో అడిగితే కొంతమంది దగ్గరికి వెళ్ళి అడిగినా మొఖమాటం పోద్ది. ఏమన్నారు అనుకోండి, ముఖం చనిపుచ్చుకుని రావాలి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేను అంటున్నాడు కదా. ఎవరిని అడుక్కోవటం మంచిది చెప్పండి సార్ మీరు? దేవుణ్ణి అడుక్కుంటే అప్పులు బాధలు తిప్పలు అన్నీ తీరిపోయి ఇంకా మిగుల్లో ఉంటాం. అదే మనిషిని అడిగితే మనిషి మనకు సహాయం చేయొచ్చు, మళ్ళీ దాన్ని తిరిగి మనం ఇవ్వాలి. మనం ఇంకొక అప్పులో కొత్త అప్పులో ఉన్నాం, పాత అప్పు తీరిపోయింది. కానీ అందుచేతన మన అవసరాల కొరకు మనం ఎవరి దగ్గరికి రావాలని అంటే విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చి మనం ఆయన దగ్గర నుంచి అవసరాలు తీర్చబడినటువంటి వారుగా పొందుకున్నటువంటి వారిగా ఉండాలనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, విశ్వాసము మాత్రమే అనే దానిలో 4 విషయాలు మీకు ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి, ద మీనింగ్ ఆఫ్ జస్టిఫికేషన్, నీతీకరణ యొక్క అర్థమును గురించి మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. నీతీకరణ యొక్క అర్థమును గురించి మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా, ద ఇంపాసిబిలిటీ ఆఫ్ జస్టిఫికేషన్ బై హ్యూమన్ వర్క్స్, మానవ క్రియల ద్వారా నీతీకరణ సాధ్యం కాదు అనే విషయాన్ని
రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. మానవ క్రియల ద్వారా నీతీకరణ సాధ్యం కాదు అనే విషయాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. మూడవదిగా ద అప్లికేషన్ ఆఫ్ ఎలైన్ రైచియస్నెస్, వింతైనటువంటి వ్యక్తి నుండి మనకు లభించేటువంటి ఈ యొక్క నీతిని గురించి మూడవదిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. నాలుగవదిగా జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఓన్లీ, నీతీకరణ అనేటువంటిది కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ లోకంలో పరలోకం గురించి చాలామందికి చాలా ఐడియాలు ఉన్నాయి. అందులో ఒక ఐడియా ఏంటనంటే, దేవుని రాజ్యంలో కావలసినంత తిండి ఉంటుంది. ఏముంటుంది? కావలసినంత ఆహారం ఉంటుంది. బిర్యానీ కావాలితే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ కావాలితే ఫ్రైడ్ రైస్, నూడిల్స్ కావాలితే నూడిల్స్, మీకు ఏం కావాలితే అది ఉంటుంది. అంచేత పరలోకంలోకి వెళ్ళిన తర్వాత తింటము అనుకుంటున్నారు కొంతమంది. మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ తాగటం. మన ఆంధ్రాలో కొన్ని బ్రాండులు లేవు కానండి, పరలోకంలో ఏమున్నాయంట? అన్ని బ్రాండ్లు ఉన్నాయంట. ఆ బ్రాండ్ల గురించి ఆ బ్రాండ్ తాగేవాడికి తేలాలి, నాకు తెలదు. అర్థమైందండి? పరలోకంలో ఏమంట? అన్ని బ్రాండ్లు ఉంటాయంట. మనకు నచ్చిన బ్రాండ్ ఫ్రీగా తాగొచ్చు అంట. ఇలా కొంతమంది ఇలాగనుకుంటున్నారు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అందమైన అమ్మాయిలు గదుల్లో ఉంటారు, ఆ అమ్మాయిలను అనుభవించమే పరలోకం అని కొంతమంది అనుకుంటున్నారు. ఇంతకీ పరలోకంలో ఏముంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది? దేవుని రాజ్యము భోజనము పానము కాదు. నువ్వు ఎంత తినాలనుకుంటున్నావు ఇక్కడ తిని. మీకు బీపీ ఉందా? తిండి దగ్గరికి వచ్చినప్పటికి బీపీ మరిచిపోయి తినేస్తున్నారు. షుగర్ ఉందా? తిండి తినేటప్పటికి షుగర్ కూడా మరిచిపోతున్న తర్వాత ఎన్నిసార్లు తిరిగామో అది అనవసరం. ఎందుకనంటే, ఏం తినాలనుకుంటున్నారు తినేయండి ఇక్కడే. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక తిండి లేదు. దేవుని రాజ్యము భోజనము కాదు. అంచేత మీకు భోజనం దొరికినప్పుడే ఎంత తింటారో తినేయండి. ఎంత తింటారో తినేయండి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత భోజనముతో పనే లేదు. ఎక్కడో హిమాలయ పర్వతాల్లోనంట ఓ ఋషి కనపడ్డాడంట. 400 సంవత్సరాల వయసు అంట. ఏంటి 400 సంవత్సరాల వయసు ఎవరన్నా చూసారా మీరు? వాళ్ళని వీళ్ళు అడుగుతున్నారంట, నీకు ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు అన్నాడంట. ఈ హిమాలయ పర్వతాల్లో ఈ ఐస్ గడ్డల్లో నీకు భోజనం ఎలాగొచ్చింది అని అడిగారు అంట. నీకు భోజనం ఎలాగొచ్చిందంటే, నేను గాలినే భోంచేస్తాను అన్నాడంట. అసలు గాలిని భోంచేస్తే జబ్బు ఏమని వస్తుందా మనకి? ఎవరు మాట్లాడారంటే? అమ్మా, గాలిని భోంచేస్తే జబ్బు వస్తుందా? జబ్బు రాదు, సత్తం కొన్ని రోజులు పోయిన తర్వాత. ఆయన అలా చెప్పాడు. జనాలు ఈ గాలిని భోంచేద్దామని ట్రై చేశారు. కొంతమంది ఆసుపత్రిలో జాయిన్ చేసేవలసి వచ్చింది వాళ్ళు. అంచేత ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం అనేటువంటిది భోజనం అక్కడ ఉండదు కనుక భోజనం ఇక్కడే తినేయండి. రెండవది, పానీయం అక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ తిండితో పని లేదు, తాగటంతో పని లేదు. తిండి తాగటం అనేది ఎక్కడో తెలిసే ఇక్కడే ఉంటుంది. అంచేత ఏం తాగాలనుకుంటున్నారు తాగండి. తాగిన దానికి దేవుడికి లెక్క చెప్పండి. మీరు చాలామంది అనుకుంటున్నట్లుగా అందమైన అమ్మాయిలు ఉంటారు, అక్కడ సంసారం చేసేది పరలోకం అనుకుంటున్నారు. అసలు అక్కడ అమ్మాయిలతోనే పని లేదు. మరి ఏంటి, ఏముంటుంది పరలోకంలో? దేవుడు అన్నాడు, నీతి సమాధానము పరలోకములో ఉంటాయి. మీకు అర్థమైందా? జాగ్రత్తగానమ్మా. ఏముంటాయంటే, నీతిని వాక్యం తెలియజేస్తుంది. నిషిద్ధమైనది ఏది పరలోక రాజ్యములోనికి ప్రవేశింపజాలదు. నిషేధించింది ఏది కూడా పరలోకంలోకి వెళ్దట. అక్కడ నీతిమంతులే ఉంటారంట. మీకు అర్థమైందా? అక్కడ ఎవరు ఉంటారంటండి? నీతిమంతులే ఉంటారు. మనం ఇక్కడ ఉన్నామా? మనం కొంచెం పలసని దుస్తులు వేసుకుంటాం, ఎందుకంటే మనకు ఉడికి ఎక్కువ ఇక్కడ. అదే స్విట్జర్లాండ్,
అలాగే ఆర్కిటికా, అంటార్కిటికా అనేటువంటి ప్రాంతాల్లో జీవించేటువంటి ప్రజలు వాళ్ళు ఉన్ని వస్త్రాలు వేసుకుని, చేతులకు గ్లౌజులు వేసుకుని, కాళ్ళకు సాక్స్లు వేసుకుని బతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఆ చలి, గడ్డగట్టేటువంటి చలి, అలాంటి వస్త్రాలు వేసుకోకపోతే వాళ్ళు అక్కడ బ్రతకలేరు. ఇక్కడ డ్రెస్ అక్కడ వేసుకుంటే అక్కడ చచ్చిపోతాం, అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ డ్రెస్ వేసుకుంటే ఇక్కడ చచ్చిపోతాం. ఎందుకంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు వేరు, మన భౌగోళిక పరిస్థితులు వేరు. పరలోకం యొక్క భౌగోళిక పరిస్థితి ఏంటనంటే అక్కడ నీతిమంతులే ఉంటారు. నీతి లేనోడు ఎవడో కూడా అక్కడ ఉండటానికి వీలు లేనే లేదు. నిషిద్ధమైనది ఏది అక్కడికి రాదంట. ఒకప్పుడు విమానాలు ఎక్కినప్పుడు ఆ విమానాలు టికెట్ తీసుకునేటప్పుడు అడిగేవారు ఏమని తెలుసా, మీరు ధూమపానం చేస్తారా, ధూమపానం చేయరా అని, సిగరెట్ కాల్తారా, కాల్చరా అని అడిగేవారు. మేము కాలుస్తామంటే వాళ్ళని తోక దగ్గరికి పంపించేవారు, కాల్చమంటేనేమో తల దగ్గర కూర్చోబెట్టేవారు. అలాగా ఒకప్పుడు విమానాల్లో కూడా సిగరెట్ కాల్చొచ్చు అన్నమాట. అమెరికాలో 2 టవర్లని విమానాలు ఢీకొట్టి కూల్చేసినాయి. అప్పటి నుంచి విమాన సంస్థలన్నీ కూడా రూల్స్ మార్చేసి ఇప్పుడున్న ఫ్లైట్లన్నీ కూడా నాన్ స్మోకింగ్ ఫ్లైట్స్, అనగా అందులో స్మోకింగ్ చేయటానికి వీల్లేదు. అది 7 గంటలు నడిచినా, 12 గంటలు నడిచినా, 24 గంటలు నడిచినా, నువ్వు సైన్ స్మోకర్ అయినా నోరు అలా మూసుకుని కూర్చోవలసిందే తప్ప స్మోకింగ్ చేయటానికి లేదు విమానాల్లో. నిన్న కాక మొన్న ఒకడు ఏం చేశాడో తెలుసా, విమానం దిగిన వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారండి. ఏం చేశారు అనుకుంటున్నారు, విమానంలో టాయిలెట్లోకి వెళ్ళి లైట్ వెలిగించి సిగరెట్ కాల్చాడంట. సిగరెట్ ఎప్పుడైతే వెలిగించాడో అందులో ఉన్నటువంటి స్మోక్ డిటెక్టర్స్ పైలట్కు సిగ్నల్ను పంపించినాయి. వాళ్ళు బయట లాక్ చేసేసి ఆ నల ఉండొచ్చి విమానం దిగిన వెంటనే ఏం చేశారంటే పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి జైల్లో వేసేశారు. ఎందుకంటే విమానాల్లో కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళటానికి లేదు. చాకు పట్టుకెళ్ళకూడదు, నెయిల్ కట్టర్ పట్టుకెళ్ళకూడదు, ఇలాగ షార్ప్గా ఉండేటువంటి మరి వస్తువులు పట్టుకెళ్ళకూడదు. ఈ రూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అందులో ఏది పట్టుకెళ్ళినా ఏం చేస్తారంటే వాళ్ళు తీసేసుకుంటారు అక్కడ చెక్కింగ్లో. ఒకవేళ చెక్కింగ్ దాటి వెళ్ళి నువ్వు దొరికావంటే నువ్వు శిక్షించబడటానికి అర్హుడవు. ఎందుకు చెప్తున్నానంటే ఒక విమానంలోనికి లైట్ ఎలా పట్టుకెళ్ళాడో ఎవరికి అర్థమవుతలేదు, సిగరెట్ ఎలా పట్టుకెళ్ళాడో ఎవరికి అర్థం అవట్లేదు. వాడు వీళ్ళందరి కళ్ళు కప్పేసి దాన్ని కాల్చటం వల్ల వాడు ప్రమాదంలో పడ్డాడు. ఎన్ని సంవత్సరాలు జైలు వేస్తారో కూడా తెలియదు. విమానంలోనికి వెళ్ళటానికి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు పరలోకంలోకి వెళ్ళటానికి దేవుడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో ఒకసారి మీరు ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఇక్కడ దేవుడు ఎవరినైనా పరలోకంలోకి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళబోయేవాడు ఎలా ఉండాలంటే నీతిమంతుడై ఉండాలి. నీతి లేనోడు పరలోకంలో ఉండటానికి వీల్లేదు. నీతి లేనివాడు పరలోకానికి వెళ్ళటానికి అర్హత లేనే లేదు. మరి వాక్యం ఏం చెప్తుంది? భూమి మీదంట నీతిమంతుడు ఒక్కడుగాక ఒక్కడును లేడంట. అంటే మనం ఎవ్వరం కూడా పరలోకంలో ఉండటానికి అర్హత కలిగి లేము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అర్హత లేనటువంటి మనలను ఏమని ధృవీకరిస్తున్నాడనంటే ఇతను నీతిమంతుడు అని ధృవీకరిస్తున్నాడు. ధృవీకరించడానికి గల కారణం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చిందించిన రక్తము, ఆయన చేసిన కార్యాన్ని బట్టి దేవుడు, ఇది ఏ పదం అనుకుంటున్నారు? కోర్టులో మాట్లాడేటువంటి పదం. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత దేవుడు ఒక వ్యక్తిని ఏమంటున్నాడంటే ఈజ్ ఆఫ్ నో గిల్ట్, ఇతనిలో ఏ విధమైనటువంటి దోష భావన లేదు, ఇతడు నీతిమంతుడు అని ధృవీకరిస్తున్నాడు. దేవుడు నీతిమంతుడు అని మన ధృవీకరిస్తే మనకి దేనికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట? చెప్పండి. పరలోకములో ఉండటానికి ఎలిజిబిలిటీ ఉంది. ఎవరు చెప్పాలి నీతిమంతుడని? అబ్బీడు చాలా మంచోడండి, నీకు అవసరం ఇంకో వీడు చాలా మంచోడండి. చూడండి, కుంటోళ్ళకి
3000 పెన్షన్లు ఇస్తున్నారు, ఇప్పుడు 6000 చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే అని చెప్పింది ఏంటో తెలుసా? దొంగ సర్టిఫికెట్లు ఎట్టి కుంటోళ్ళు మనం రాయించుకున్నారంట. ఇంతకుముందు కుంటోళ్ళు అంటే ఒప్పుకునేవారు కదా ఎవడనే. మీకు అర్థమైందా? కుంటోళ్ళు అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడు? కుంటోడు అంటే ఒప్పుకోడు. అలాంటిది ఈ పెన్షన్ కోసమో దొంగ సర్టిఫికెట్లు ఎట్టి నెలకు 3000 తెచ్చుకుంటున్నారంట. ఇప్పుడు 6000 కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే సర్టిఫికెట్ దొంగదా అసలైందా వేరు పైసా ఏమంటున్నాడు. ఎందుకంటే తగ్గించుకోవాలి, గవర్నమెంట్ భారం తగ్గించుకోవాలి. ఇప్పుడు అసలైన డాక్టర్ని తీసుకొచ్చి ఇతను అంగవైకల్యం కలిగినాడా కాదా అని అంటే, ఇతను అన్ని బాగానే ఉన్నాయని అంటే పెన్షన్ పోయినట్టే. ఆ డాక్టర్ వచ్చి ఇతను అంగవైకల్యం కలిగిన వాడిని ధృవీకరిస్తే గవర్నమెంట్ డాక్టరు అతనికి పెన్షన్ వస్తుంది. దేవుడు అంటున్నాడు మనలో ఎవరిలో కూడా నీతి లేదు, మనమందరం పాపాత్తులము, మనమందరము పరలోకానికి పనిచేసే వాళ్ళం కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మన తరపున క్రీస్తు వాదిస్తున్నాడు, సైతాను కూడా వాదిస్తున్నాడు. సైతాన్ ఏమో నాకు కావాలంటున్నాడు, యేసయ్య ఏమో నాకు కావాలంటున్నాడు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత దేవుడు నిన్ను చూచి అంటున్నాడు, ఈజ్ ఆఫ్ నో గిల్ట్, ఇతనిలో దోషము లేదు, ఇతను నీతిమంతుడని దేవుడు ధృవీకరిస్తున్నాడు. ఆయన ధృవీకరించిన తర్వాత నిన్ను వేలెత్తి చూపించడానికి ఇంకెవ్వరికి దమ్ము లేదు. అర్థమైందా? నీతీకరణ యొక్క అర్థం ఏంటనంటే దేవుడు నీలో దోషము లేదు, నువ్వు నీతిమంతుడు అని దేవుడు చెప్పటమే నీతీకరణ యొక్క ఉద్దేశము. రెండవది, మానవ క్రియల ద్వారా నీతీకరణ సాధ్యం కాదు, అసాధ్యము. మనం ఎంత కష్టపడినా మనకి నీతి రాదు. 5 కారణాలు చెప్తున్నాను. మంచి పనులు నీ పాపాన్ని తీసివేయలేవు, కానీ నీ పాపము నీ మంచి పనులను నాశనం చేస్తుంది. ఇది మొదటిది. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నీ పాపాన్ని ఆ మంచి పనులు కొట్టేయలేవు, కానీ నీ పాపం మాత్రం మంచి పనులన్నీ కూడా నాశనం చేస్తుంది. మీ అందరికి అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తున్నాను, వినండి. ఇంతకుముందు సోమవారం సంతలోనే మాంసం కొనుక్కున్న, చేపలు కొనుక్కున్న తెచ్చుకునేవాళ్ళు. మళ్ళీ సోమవారం దాకా ఎదురు చూడవలసి వచ్చింది. ఈ డెవలప్మెంట్ పుణ్యం అంట రోజు దొరికేస్తున్నాయి. రోజు దొరికేసిన రోజు షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చేవాడు ఉండడు మనకి. అంచేత ఏం చేస్తున్నామనంటే 1 కేజీ చికెన్ తెచ్చేసి ఏం చేసామో మన ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకున్నా, కావాల్సినప్పుడు వండుకుందాంలే. అందరూ అంటున్నారు జాగ్రత్తగానే. కేజీ చికెన్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, మనకు కావాల్సినప్పుడు వండుకుందామని. రాత్రి గట్టిగా గాలేసింది. ఈ ఊర్లో వేయలేదా? వేసిందా? మా ఊర్లో గట్టిగా, ఆ ఊర్లో గట్టిగా వేసింది. గట్టిగా అయితే ఏం చేశాడు? కరెంట్ తీసేసాడు. తీర్థం 3 రోజులు తీసేసాడు. చెప్పండి. తీర్థం 3 రోజులు తీసేసాడు. ఫ్రిడ్జ్లో చికెన్ పరిస్థితి ఏంటి? చికెన్ ఫ్రిడ్జ్లోనే ఉంది, కానీ ఫ్రిడ్జ్కి ఏమి లేదు, కరెంట్. అంచేత మాంసం బయటికి తీసిన వెంటనే కుళ్ళు కంపు వచ్చేసింది. కుళ్ళు కంపు వచ్చేస్తే ఈవిడ తెలివైన ఆడది, ఏది పోనవదు. ఏం చెప్తుందో తెలుసా? నెంబర్ 1 మసాలా రుబ్బేసి నెంబర్ 1 మసాలా రుబ్బేసి ఈ చికెన్లో వేసి వండేసిందండి. వండేసిన తర్వాత తెలిసినోడు ఎవడైనా ఈ చికెన్ తింటాడా? చెప్పండి. ఏంది తింటారు? నెంబర్ 1 మసాలా వేసాం, నెంబర్ 1 యాలక్కాయలు వేసాం, నెంబర్ 1 దాల్చిన చెక్క వేసాం, నెంబర్ 1 లవంగాలు వేసాం, నెంబర్ 1 గసగసాలు వేసాం, అన్నీ నెంబర్ 1 వేసాం. కానీ ప్రాబ్లం మసాలాలో లేదు. ప్రాబ్లం ఏముందో తెలుసా? చికెన్లో ఉంది. నువ్వు నెంబర్ 1 మసాలాలు వేస్తాం వల్ల మసాలా పోయింది, చికెన్ పోయింది, మొత్తానికి తినడానికి పని చేయలేదు. దేవుడు ఏం చెప్తున్నాడనంటే, నువ్వు పాపమంతా కల్మసమంతా నీ హృదయంలో పెట్టేసుకుని
నువ్వు మంచి పనులు చేసేసాను, ఈ మంచి పనుల వల్లనే పరలోకంలోకి వెళ్ళిపోతానని నువ్వు అనుకుంటున్నావు. ప్రభు ఏమంటున్నాడనంటే నీ కుళ్ళి వల్ల మంచి పాడైపోతుంది తప్ప నీ పాపాన్ని మాత్రం తీయగలిగింది ఏదీ లేదు. అంచేత నువ్వు ఎన్నో మంచి పనులు చేసావు, కానీ నీ లోపల నువ్వు మలినమైపోయి ఉన్నావు. ఈ మలినమైపోయిన దాంతో నువ్వేం చేసినా పరలోకానికి నువ్వు అర్హుడువు. ఇది మొదటిది. గుడ్ వర్క్స్ కాంట్ సేవ్ యూ బికాస్ గాడ్ డజంట్ గ్రేడ్ ఆన్ ఎ కర్వ్. మంచి పనులు నిన్ను రక్షింపజాలవు. ఎందుచేతనంటే పరలోకంలోకి వెళ్ళటానికి షార్ట్ కట్ ఏదీ లేదు, షార్ట్ కట్ ఏమీ లేదు. మీరు క్రికెట్ ప్రియులు అయితే రాత్రి 11:30 దాకా చూసుంటారు. రాత్రి 11:30 వరకు చూసుంటారు. ఆడేవాళ్ళకి ఎలాగొన్నా మనకు నరాలు తెగిపోతాయేమో అనిపించింది కదా, మనకు నరాలు తెగిపోతాయేమో అనిపించింది. అసలు మన వాళ్ళు నగ్గే పొజిషన్ ఎట్టి పరిస్థితుల్లోనే లేదు, కానీ అక్కడ ఏం అద్భుతం జరిగిందో తెలియదు, మన వాళ్ళు గెలిచేశారు. గెలటానికి ఏదైనా షార్ట్ కట్ ఉందా చెప్పండి? ఇదేం దొంగాట? అబద్ధాలు ఆడితే ఎన్ని టీవీలు చూస్తున్నాయండి, ఎన్ని కెమెరాలు చూస్తున్నాయండి, అందులో అబద్ధం ఆడేసి నేను గెలిచేసాను అనటానికి ఏ అవకాశము లేదు. లాస్ట్ మూమెంట్ వరకు మన వాళ్ళు ఎడుతూనే ఉన్నారు, అయ్యో పోతుంది లాస్ట్. కానీ మన వాళ్ళకి ఏంటో కానీ అదృష్టం లాస్ట్ దాకా వచ్చి పోతుంటుంది. తర్వాత వాళ్ళు పోయారు వాళ్ళు మనలాంటి పరిస్థితి, వాళ్ళు లాస్ట్ దాకా వచ్చి ఓడిపోయేటువంటి పరిస్థితి, ఒకసారి కప్పు పెట్టుకెళ్దామని వాళ్ళు చూస్తున్నారు. కొద్దిపాటి తేడాలో ఓడిపోతే వాళ్ళకు వచ్చిన కన్నీరు సామాన్యంగా లేదండి. ఏడ్చేటువంటి నగ్గినోడు ఏడుతున్నాడు, నగ్గలేనోడు ఏడుతున్నాడు. ఒకడేమో అయ్యో గెలుస్తామనుకోలేదు, ఎలా గెలిచామా అని ఏడుపు. ఇంకొకడేమో మనం అసలు ఓడిపోకూడదు, ఎందుకు ఓడిపోయామా అని ఏడుపు. ఆట అంత చిత్రంగా జరిగింది, ప్రపంచం అంతా చూస్తూ ఉంటే. ఇందులో షార్ట్కట్లో నగ్గేనాకు ఏమన్నా ఉంటే అది మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టేద్దరు, కానీ షార్ట్కట్లో లేదు. పరలోకానికి కూడా నువ్వు ఖచ్చితంగా నీతిమంతుడు అయి ఉండాలి. నీతిమంతుడు అయి ఉంటేనే పరలోకంలోకి వెళ్తావు. నీ దగ్గర డబ్బున్నా, బలమున్నా, జ్ఞానమున్నా, ఏమున్నా షార్ట్కట్లో పరలోకం వెళ్ళటానికి వేరొక మార్గము లేదు అనేటువంటి విషయాన్ని రెండవదిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడవది, నీ మంచి పనులు నిన్ను పరలోకంలోకి చేర్చవు. ఎందుకనంటే నువ్వెంతకాలం మంచిగా ఉంటావు. నువ్వెంతకాలం మంచిగా ఉండగలవు? ఒకసారి మంచిగా ఉండగలవు, 2 సార్లు మంచిగా ఉండగలవు, 3 సార్లు మంచిగా ఉండగలవు. జీవితం అంతా మంచిగా ఉంటావా? అసలు ఎంత మంచిగా ఉంటే పరలోకంలోకి వెళ్తామో ఎవడో కూడా చెప్పలేదు ఇంతవరకు. కనుక మంచితనం అనేటువంటి దానికి పరిమితి అనేటువంటిది లేదు, అంచేత పరలోకంలోకి వెళ్ళటం అసంభవం. నాలుగవది, చాలామంది మంచి కార్యాల ద్వారా పరలోకంలోకి వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇన్ని మంచి కార్యాలు చేస్తే నువ్వు పరలోకంలోకి వెళ్తావని చెప్పిన వాడు ఎవడో కూడా ఇంతవరకు లేడు. ఎందుకంటే నువ్వు 99 మంచి చెయ్యి, ఒక్కసారి చేయకపోతే అయ్యో 99 సార్లు చేశాడు, ఈసారి నిజంగా లేవేమో అందుకని ఇవ్వనన్నాడు అని అనుకోరండి వాళ్ళు. ఆ ఒక్కసారి ఇవ్వలేందే జ్ఞాపకం చేసుకుని తిడతా ఉంటారు. 99 సార్లు పొగలేదు, కానీ ఆ ఒక్కసారి. అంచేతన ఒక ఆయనట వైట్ పేపర్ మీద సొక్కు పెట్టి మీకు ఏం కనపడుతున్నానంటే ఎవరికి తెల్లకైతం కనపడలేదటండి. ఏం కనపడ్డదంట? ఆ సొక్కే కనపడుతుందట. అంచేత నువ్వు 99 మంచి పనులు చేయి, ఒక్కసారి చేయలేనను జనాలు వెంటనే ఏమైపోతారో తెలుసా? వెంటనే రివర్స్ అయిపోతారు. అందుకనే పెడితే పెళ్ళంట, లేకపోతే దినమంట. మొత్తం మీద నీకు దినం చేసేనాక చూస్తూ ఉంటారు జనాలు నువ్వు సహాయం చేయకపోతే. ఇది పరిస్థితి. ఐదవది, దేర్ ఈజ్ వన్ మోర్ ఆన్సర్స్ టు కన్సిడర్. గుడ్ వర్క్స్ కాంట్ సేవ్ యూ బికాస్ దే కుడ్, యూ వుడ్ నీడ్ నో జీసస్. మంచి కార్యాల వల్ల మనం రక్షణ పొందుతాము అని అనుకుంటే యేసయ్యతో మనకు పనే లేదు. మనంతటా మనము చేసేసుకోగలిగితే, మనంతటా మనం పరలోకంలోకి వెళ్ళిపోతే ఇంక యేసయ్యతో మనకు పని ఏముంది? యేసయ్యతో మనకు పని లేదు. అందుచేత మన మంచి కార్యాలు చెయ్యాలి, నేను వద్దంటలేదు. ఎందుకంటే నువ్వు మంచి తల్లిదండ్రులకు కన్నా
కొడుకువు కూతురు అని చెప్పుకోవాలంటే నువ్వు మంచి పనులు చేయాలి. ఎందుకంటే నువ్వు చెడ్డ పనులు చేస్తే ఫస్ట్ ఎవరిని తిడతారు? మీ అమ్మని మీ నాన్నే తిడతారు. అంచేత మీ అమ్మని నాన్నే మంచోళ్ళు అనిపించాలంటే నువ్వేం చేయాలి? మంచి కార్యాలు చేయాలి. కానీ ఈ మంచి కార్యాలు ఏవి కూడా నిన్ను పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళవు. మూడవది, లోకములో నీతిమంతుడు ఒక్కడు గాక ఒక్కడు లేడు గనుక పరలోకము నుండి దేవమానవుడు కిందకి దిగి రావలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎవ్వరూ నీతిమంతులు లేరని చెప్పి ఆయన దేవుడే మానవుడిగా అవతరించి భూలోకంలోకి వచ్చారు. మీకు అర్థమైందా? ఇప్పుడు భూలోకములోనికి వచ్చిన ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఏ పాపము లేనివాడు. ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్పారు తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? నా దగ్గర పాపం ఉందని మీలో ఎవరు చూపించగలడు అని అడిగితే ఒక్కడో కూడా వేలెత్తి నీలో పాపం ఉందని చూపించలేకపోయారు. కారణం ఏంటంటే ఆయనలో పాపము లేదు కాబట్టి. నీతంటూ ఉంటే అది యేసయ్య దగ్గరే ఉంది. ఇంకెవ్వరూ కూడా నీతిమంతులు కాదు. మనందరికీ అకౌంట్లు ఉన్నాయి. మీకు అర్థమైందా? మనందరికీ అకౌంట్లు ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే అకౌంట్లో డబ్బులు లేవంతే. మనకు భూమి మీదే కాదండి, పరలోకంలో కూడా అకౌంట్ ఉంది. మనందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయంట. ఎవరు నమ్మలేదు వాళ్ళ పేరు కొట్టేస్తారంట. ఆల్రెడీ మన పేర్లన్నీ అక్కడ ఉన్నాయట. దాన్ని కొట్టేయకుండా చూసుకోవాలి మనం మన పేరుని. దేవుని మహాకృపను బట్టి డబ్బులు లేని వాళ్ళందరి దగ్గర రేపు డబ్బులు రాబోతున్నాయి. చాలామందికి 7,000 ఒకేసారి మరి కట్టిస్తారు అలాగెత్తున్నది అలాగే 7,000 కట్ట ఇవ్వబోతున్నారు రేపు ఈ పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళకి. మరి అంగవైకల్యకి ఏమో 6,000 ఇవ్వబోతున్నారు. నీ దగ్గర పైసలు లేదు, ఈడిస్తన్నా రూపాయలు ఏదని అంటావు. రేపు పొద్దున్న సడన్గా నీ దగ్గర డబ్బులు వచ్చేసినాయి అంటే మేము అందరం అంటలేదు, ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళని సడన్గా మీ దగ్గర డబ్బులు వచ్చి. డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? దేవుడు ఇమ్మని ఆయనకి చెప్తే ఆయన ఇస్తున్నాడు. ఓకే, ఆయనకి ఆ మనసు దేవుడు ఇచ్చాడు ఆయనకి. అల్టిమేట్గా దేవుడు ఇచ్చినట్టే. కానీ ప్రస్తుతానికి ఎవరు ఇచ్చినట్టు? చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు. డబ్బులు లేని ఈడిస్తంతే రూపాయి లేని నువ్వు సడన్గా 7,000 కలిగిన మనిషి అయిపోయావంటే ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే నీకు వచ్చింది. మరి గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రస్తుతానికి అప్పులు చేశారు. మనం రాసుకునే సబ్బు మీద ట్యాక్స్, మనం తాగే నూనె మీద ట్యాక్స్, మనం తిన్న ప్రతి దాని మీద ట్యాక్సే. మీకు అర్థమైందా? ఇవన్నీ కడితే గవర్నమెంట్కి డబ్బు వచ్చింది. ఆ గవర్నమెంట్ ఏమో మీకు ఇచ్చింది. రూపాయి లేనటువంటి వాళ్ళకి రూపాయి 7,000 వచ్చేలా చేసింది. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. కానీ ప్రాబ్లం ఏంటంటే మనందరికీ పరలోకపు బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయండి. మామూలు బ్యాంక్ కాదు, టేక్ బ్యాంక్ కాదు, అంగర్ బ్యాంక్ కాదు, పరలోకపు బ్యాంకులో అకౌంట్ ఉంది. ఆ పరలోకపు బ్యాంకులో ఏముంటుంది అనుకుంటున్నారు? నీతి అనేటువంటిది ఉంటుంది. ఏముంటుందమ్మా? నీతి అనేటువంటిది ఉంటుంది. ఆ నీతి అనే అకౌంట్లో మనందరి జీరో. మన అకౌంట్లు అన్నీ జీరో. నీతి ఇచ్చేవాడు ఎవడు లేడు. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వగలరు కానీ నీతి ఇవ్వగలరా? చెప్పండి, ఎవరన్నా నీతి ఇవ్వగలరా? నీతిమంతుడు తప్ప ఇంకెవరు కూడా ఇవ్వలేరు. అంచేత మనందరము కూడా పరలోకంలో ఉండటానికి ఎలిజిబిలిటీ లేదు మనెవరికి. ఇప్పుడు యేసయ్య వచ్చి ఏం చెప్తున్నా తెలుసా? ఆయన నీతి తీసి మన అకౌంట్లో వేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం కలిగి ఉన్నాం? ఆయన మన అకౌంట్లో నీతి వేసిన తర్వాత మనం ఏం కలిగి ఉన్నాం చెప్పండి? నీతి కలిగి ఉన్నాం. నీతి కలిగి ఉండటం వల్ల మనకేం ఎలిజిబిలిటీ ఉంది? పరలోక రాజ్యములో ఉండటానికి కావలసిన ఎలిజిబిలిటీ దేవుడు మనకిచ్చాడు. ఈ రోజున నీవు నేను నీతిమంతులం అయ్యామంటే అది మన నీతి కాదు, యేసయ్య మనకు ఇచ్చినటువంటి నీతి. ఆ నీతిని బట్టి మనం పరిశుద్ధులము, నీతిమంతులము అని పిలువబడుతూ ఉన్నాం. అంచేత ఆయన నీతి
పరలోకము నుండి భూలోకంలోకి వచ్చిన ఆయన నీతి మనకి ఇవ్వబడ్డది. ఈ రోజున మనం అందరం ఎవరు అన్నమాట? ఒకసారి మంచి మాట పలకండి నోట్లోంచి. నేను నీతిమంతుణ్ణి అని చెప్పండి అమ్మ ధైర్యంగా. ఆ నీతి నాది కాదు, ఎవరిది? దేవుడిచ్చిన నీతి. దాన్ని బట్టి నేను పరలోకంలో ఉండటానికి అర్హత కలిగి ఉన్నాను. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఎలోన్. విశ్వాసము ద్వారా మాత్రమే ఈ నీతిని పొందుకోవటానికి అవకాశం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3:24లో దేవుని కృప ద్వారా మాత్రమే మనం ఈ నీతిని పొందుకుంటున్నాం. క్రీస్తు యొక్క రక్తములో ఈ నీతి మన కొరకు దాచి ఉంచబడింది. మన యొక్క క్రియల ద్వారా కాదు, కానీ విశ్వాసము ద్వారా మాత్రమే దేవుడు మనకి ఈ నీతిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు చేయవలసిందంటే విశ్వాసం ద్వారా, దేవుడా నేను నీతిని నీ యొద్ద నుండి పొందుకుంటున్నాను అని ఆయన ఇచ్చేది నువ్వు తీసుకున్నట్లయితే ఇక మీదట నువ్వు నీతిమంతుడివే. సైతానుడు వచ్చి నీ చెవిలో నువ్వు ఆ తప్పు చేసావు కదా, ఈ తప్పు చేసావు కదా అని చెప్పినా కూడా యేసయ్య నన్ను నీతిమంతుడని డిక్లేర్ చేసిన తర్వాత ఇంకెవ్వరో కూడా నన్ను అవినీతిపరుడు అని అనటానికి యోగ్యత లేనే లేదు. ఎందుకంటే నాకు లభించిన నీతి నా సొంత నీతి కాదు, నాకు లభించిన నీతి నా యేసయ్య నాకు ఇచ్చింది, విశ్వాసం ద్వారా నాకు అనుగ్రహించబడినటువంటి నీతి. అంచేతనే మార్టిన్ లూథర్ భక్తుడు అంటున్నాడు, విశ్వాసం ద్వారానే మనము పరలోక రాజ్యముకు చేరగలుగుతున్నాం. విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులమయ్యాం. నీతిమంతులు మాత్రమే పరలోకంలో ఉండటానికి అర్హుడు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీకు పరలోకంలో ఖాతా ఉండి కూడా ఇంకా నీతి లేకుండా ఉన్నట్లయితే ఈరోజు ఆ దేవుణ్ణి అడుగు, ప్రభువా ఇక్కడున్న 90% మందికి నువ్వు నీతినిచ్చావు, ఆ నీతి నాకు కావాలి ప్రభువా. ఎవరు చూసినా నన్ను దోషి అంటున్నారు, పాపి అంటున్నారు, కానీ నీవు మాత్రం నన్ను నీతిమంతుడిగా చేస్తానంటున్నావు. నువ్విచ్చే నీతి నాకు అనుగ్రహించి నన్ను నీతిమంతుడిగా చేసి పరలోక రాజ్యానికి నన్ను హక్కుదారుడిగా చేయి ప్రభువా అని ఆ దేవుణ్ణి మనం అడిగి విశ్వాసంతో ఆయన ఇస్తున్నటువంటి నీతిని పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. దయతో